Hi all, welcome back to Life with Prithvi channel. So ఇవాళ నా వీడియో కంటెంట్ వచ్చేసి లవ్ బర్డ్స్ కోసం అన్నమాట. బిగినర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లవ్ బర్డ్స్ పెంచుకోవడానికి అనేదే వీడియో. లవ్ బర్డ్స్ బ్రీడింగ్ స్టెప్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఒకటే ఫుడ్ కాకుండా సమ్మర్లో ఏ ఫుడ్ లవ్ బర్డ్స్ అనేది ఇష్టపడుతుంది, ఏ ఫుడ్ పెడితే లవ్ బర్డ్స్ కలర్ అనేది గ్లో వస్తుంది. ఒక చిన్న కేజ్ ఉండే, దాంట్లో 2 pairs ఆఫ్ లవ్ బర్డ్స్ ఉండే. ఇప్పుడు కాస్త అవి 8 pairs ఆఫ్ లవ్ బర్డ్స్ అయినాయి. ఎందుకంటే బ్రీడింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలా ఎన్విరాన్మెంట్ సెట్ చేసా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీకు అన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఈ వీడియో వచ్చేసి లవ్ బర్డ్స్ పెంచుకునే బిగినర్స్ వాళ్ళకి. సో మీరు ఎండ్ వరకు వీడియో చూస్తే కనుక మీకు కంటెంట్ చాలా బాగుంటుంది. సో ఎండ్ వరకు కంటెంట్ చూడండి. నెక్స్ట్ మనం కేజ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుందాం బర్డ్స్ ఎలా ఉన్నాయి. ఇదే అనమాట కేజ్. ఈ కేజ్లో నా దగ్గర ఒక చిన్న కేజ్ ఉండే, ఆ కేజ్ ఒక 1500 to 2000లో తీసుకున్నాను. కానీ ఆ కేజ్ వల్ల దానికి బ్రీడింగ్ అవన్నీ కష్టం అవుతుందని చెప్పేసి నేనే సొంతంగా క్రియేట్ చేసిన కేజ్ ఇది. అండ్ దీని కేజ్ కాస్ట్ వచ్చేసి మొత్తం నాకు ఎక్విప్మెంట్స్ తోటి 1500 రూపీస్ అయింది. ఈ కేజ్ చూడండి. ఇదే కేజ్ నేను బయట మార్కెట్లో చేయించడానికి చూపిస్తే కనుక 12,000 రూపీస్ అడిగిండు. యాక్చువల్లీ 15,000 అన్నాడు. లాస్ట్ 12,000కి అయితే చేస్తాను, లేకపోతే చేయను అన్నాడు. ఐ డెంట్ ఫెల్ట్ గుడ్ అనమాట. ఇంత చిన్న దానికి ఇన్ని చిన్న ఎఫర్ట్స్. ఇక్కడ చూసారా, ఇవన్నీ రాడ్స్ అనమాట. ఈ రాడ్స్ నేను ఫ్రేమింగ్ చేయించాను అనమాట. బయట వెల్డింగ్ పర్సన్ ఉంటాడు కదా, ఈ రాడ్స్కి 500 రూపీస్ అయ్యింది. జస్ట్ ఈ రాడ్స్కి వెల్డింగ్ చేయించడానికి అండ్ రాడ్స్కి. దాని తర్వాత ఇది ఏదైతే ట్రే ఉందో, ట్రే కనిపిస్తుందా, ఇదంతా దాని వేస్టేజ్ అంతా ఫుడ్ కానీ దాని పాటీ కానీ ఈ ట్రేలో పడుతుంది. ఇది వచ్చేసి 400 రూపీస్. సో 900. అండ్ ఈ నెట్ వచ్చేసి ఏదైతే మెష్ ఉందో, ఈ మెష్ వచ్చేసి ఒక 600 to 700 రూపీస్ అయితే పడ్డది. నాకు చాలా ఎక్కువైపోయింది అది కూడా, మెష్ కూడా. సో నేను మీకు ఒకసారి డీటెయిల్గా బర్డ్స్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నా బర్డ్స్ వచ్చేసి దాంట్లో గుడ్లు కూడా పెట్టింది. సో నేను బర్డ్స్ ఏందనేది కిందకి తీసుకొస్తాను. ఏం లేదు, జస్ట్ హుక్కి హ్యాంగ్ చేసిన, ఇది లేబట్టి నేను కింద పెడతాను హాల్లో. ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో నేను బర్డ్ కేజ్ అయితే కిందకి తీసుకొచ్చేసిన. సో ఎట్లా వస్తున్నాయి చూసారు కదా. సో నేను ఓన్లీ ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ 2 pairs తీసుకొచ్చినాను బర్డ్స్. ఆ 2 కాస్త మెల్లిగా ఎన్నిగనం అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 16 బర్డ్స్ ఉన్నాయి నా కేజ్లో. ఫస్ట్ కేజ్కి నేను స్టిక్స్ పెట్టినాను. ఇట్లా డైరెక్ట్గా అట్లా నించోలేవు కదా, కింద దానికి తాకుతుందని చెప్పేసి ఏదైనా స్టిక్ సపోర్ట్ ఉండాలి. సో దట్ దే విల్ స్టాండ్ ఆన్ ద స్టిక్స్. ఇక్కడ ఇట్లా పెడితే ఆ స్టిక్స్ మీద నించుంటాయి బర్డ్స్. అండ్ నార్మల్గా ప్యారెట్స్ పెంచుకుంటే హిందూ ట్రెడిషన్ ప్రకారం ఇట్స్ నాట్ గుడ్. అందుకోసం నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసినాను అనమాట. లవ్ బర్డ్స్కి అలాంటి ఏం ఎఫెక్ట్ ఉండదు. సో లవ్ బర్డ్స్ పెంచుకోవడంలో ఏం తప్పులేదు, ఎందుకంటే ఇవి బయట ఎన్విరాన్మెంట్లో ఉండలేదు అనమాట. బయట ఎన్విరాన్మెంట్లో బతకలేవు. సో ఇట్స్ బెస్ట్ అది కేజ్లోనే ఉంటాయి అనమాట. ఇక్కడైతే ఉండవు ఈ బర్డ్స్. ఇండియాలో అయితే బయట స్వేచ్ఛగా తిరగలేవు ఈ బర్డ్స్. సో ఈ కేజ్ ఆల్మోస్ట్ 4 feet హైట్ ఉందన్నమాట. 4 feet హైట్, 4 feet బెడ్త్, సేమ్ స్క్వేర్ షేప్లో ఉంది. ఇంకొకటి రెడీ చేశాను కేజ్ మీకు కావాలంటే, బట్ అట్లీస్ట్ ఒక 100 comments వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్. ఎందుకంటే మళ్ళీ ఇన్ని ఎఫర్ట్స్ అయితే నేను పెట్టలేను ఒక 1-2 comments కోసము.
అంటే అలా అని కాదు, డిస్కరేజ్ చేస్తున్నట్టు కాదు, కానీ బికాజ్ మళ్ళీ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్. కేజ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తా, అండ్ ఏ మెటీరియల్ కొనాలి, ఎక్కడ కొనాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను స్టిక్ పెట్టాను కదా, ఇప్పటిదాకా చెప్పాను. ఈ స్టిక్ మీదనే అన్ని బర్డ్స్ నించున్నాయి చూడండి. సో అట్లాంటిది హ్యాంగింగ్ అలాంటివి ఏమైనా ఉంటే దానికి బాగుంటుంది. సో ఈ బర్డ్స్లో ఒక 2 pairs అయితే కపుల్స్ ఎగ్స్ పెట్టాయి అన్నమాట. ఎగ్ పెట్టిన ఇలా లోపల ఒకటి చూస్తున్నారా, ఇప్పుడు దీనిలో ఫీమేల్ ఉందన్నమాట. ఆ ఫీమేల్ లోపల ఎగ్స్ పెట్టింది. ఆ వైట్ మేల్ వచ్చేసి ఫాదర్ అన్నమాట, అదే టేక్ కేర్ చేస్తుంది. చూసారా, అగో నేను టార్చ్ పెట్టినాను, అది భయపడుతుంది. ఇట్లా భయపడే ఎన్విరాన్మెంట్లో కూడా ఉండొద్దు. లోపల ఉంది, అది ఉంది, అది బయటికి రాదనమాట, ఎందుకంటే దాని బేబీస్ ఉన్నాయి, దాని ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆ ఫుడ్ కోసం కూడా మేల్ బర్డ్ వచ్చేసి దానికి ఫీడింగ్ అనేది ఇస్తుంది. ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి, దాంట్లో 3 eggs ఉన్నాయి కదా, దీంట్లో 4 eggs ఉంటాయి. అవ్వండి, దాంట్లో 4 eggs అయితే కనిపిస్తున్నాయి కదా, దాంట్లో కూడా ఫీమేల్ ఉంది. సో ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. దాంట్లో 4 eggs ఉన్నాయి. ఒక 15 daysలో మనకి మెల్లిగా బేబీ అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ఇంకా మీకు కంటిన్యూ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ మీకు అప్కమింగ్ నెక్స్ట్ బేబీని ఎలా ఫీడ్ చేస్తున్నాం, ఎలా టేక్ కేర్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. ఇలా ఫుడ్ కోసం అయితే ఈడొక ఎంట్రన్స్, ఈడొక ఎగ్జిట్ పెట్టాను. సేమ్ కేజ్లో 2, ఒకటి ఎంట్రన్స్ ఒకటి ఎగ్జిట్ పెట్టిన. సో దట్ నాకు వాటర్ కానీ ఫుడ్ కానీ పెట్టాలంటే మళ్ళీ అంత దూరం చేయలేదు కదా, చాలా పెద్దగా ఉంది కదా కేజ్. ఇక్కడ వైట్ ఉందా ఒకటి మీద, అది మేల్ అన్నమాట. అదే కింద లోపల ఉన్నది ఫీమేల్, అదే మదర్ ఫాదర్. ఈ పాట్ వచ్చేసి నాకు ఒకటి 70 rupees. ఫుడ్ వచ్చేసి కొర్రలు అంటారు, ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ అంటారు. ఇవ్వండి, ఇలా ఉంటాయి ఈ గింజలు వచ్చేసి, ఇలా ఉంటాయి గింజలు. దీన్ని నేను మార్నింగ్ నేను రాగానే వేస్తాను అనమాట. ఇంత హాఫ్ కప్, ఇవ్వండి హాఫ్ కప్ అయితే వేస్తాను. మళ్ళీ నైట్ సేమ్ హాఫ్ కప్ అనేది వేస్తాను. 90 rupees kg అయితే ఉందన్నమాట బయట. 90 rupees kg నాకైతే ఒక 10 daysకి కూడా రాదు. సో నేను ఏం చేసిన అంటే ఆన్లైన్లో 25 kgs బ్యాగ్ అయితే తెచ్చుకున్నాను. 25 kgsలో ఒక 5 kgs అయితే ఒక బాక్స్లో పెట్టుకున్నా, ఊరికే తీయకుండా. ఇది 5 kgs అయితే తీసి పక్కన పెట్టుకున్నా. 25 kgs బ్యాగ్ అయితే అలానే ఉంది. నేను అది ఏడగొన్నాను అనేది మీరు కూడా చెప్తాను. ఒకసారి మీరు కమెంట్స్, అట్లీస్ట్ నాకు ఒక 100 comments వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ దానికోసం డీటెయిల్స్ అనేది పెడతాను. సో వీటికి ఫుడ్ అయితే ఇది ఫుడ్ ఎలా వేసాను చెప్పాను. ఇది జస్ట్ మీరు బిగినర్స్ అయితే ఈ చిన్న చిన్న థింగ్స్ ఉంటే సరిపోతుంది. ఒకటి పాట్, కేజ్, స్టిక్స్, అండ్ ఇలా ఒకటి చిన్నగా పెట్టాను చూడండి, దాంట్లోనే ఫుడ్ వేసుకోవచ్చు. అండ్ వాటర్ అనేది మస్ట్. నేను చిన్న దాంట్లో ఒక దాంట్లో పెట్టినాను. ఇది లోపల ఇలా హ్యాంగ్ కూడా వేసుకోవచ్చు వాటర్ని. ఇది పెద్దది కూడా పెట్టిన, దీంట్లో అది స్నానం చేస్తుంది అనమాట. ఒక్కొక్కటి డిప్ అయిపోయి, నేను ఆ వీడియోస్ పెడతాను, డిప్ అయి లేచి ఆడుకుంటాయి అన్నమాట. అండ్ ఫుడ్లో విషయంలో ఎండాకాలం కాబట్టి ఈ కొర్రలు కాకుండా నేను వాటర్ మిలన్ వేస్తాను. వాటర్ మిలన్ మనం తింటాం కదా, పుచ్చపండు. సో దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పుచ్చపండు వేసి, చాలా ఇష్టం దానికి పుచ్చపండు పెట్టండి. స్పెషల్లీ కొత్తిమీర అయితే మీరు ఎన్నిసార్లు వేయండి అన్నిసార్లు ఫినిష్ చేస్తాను అనమాట. నేను డైలీ ఒక మార్నింగ్ కొంచెం కొత్తిమీర, ఈవినింగ్ కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తాను కొత్తిమీర ఎలా తింటుందో. దీనికి మెడిసిన్స్, ఒకవేళ సిక్ అయితే మెడిసిన్ కూడా ఇస్తారనమాట. ఒక్క వీడియోలో ఇవన్నీ చెప్పలేను, బికాజ్ ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దిస్ వీడియో ఆర్ నాట్.
ఒకవేళ నాకు మంచి రెస్పాన్స్ వస్తే నేను ఇంకా ఇన్ డీటెయిల్ వీడియో దీనికి మెడిసిన్ ఏమి ఇవ్వాలి అండ్ ఫుడ్ ఏం పెట్టాలి, ఇంకా డీటెయిల్గా ఫుడ్ ఏం పెట్టాలి అనేది మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే బర్డ్స్ చూసారు కదా, ఎన్ని కలర్స్ బర్డ్స్ ఉన్నాయి అనేది. నా దగ్గర బర్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ ఎలా అయినా వస్తాయి. సో నేను ఒక 1 pair బర్డ్స్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నేనే వచ్చేసి ఎంత దూరంలో ఉన్నా కానీ, హైదరాబాద్ బయట ఉన్నా, ఐ విల్ ట్రై టు కమ్ అండ్ నా లవ్ బర్డ్స్ అనేది మీకు గివ్ అవే ఇస్తా. ఒక పేర్ గివ్ అవే ఇస్తా. కమెంట్ బాక్స్లో ఐ లవ్ లవ్ బర్డ్స్ అని మెన్షన్ చేస్తే చాలు, కలర్ కూడా మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది మర్చిపోకండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తే కనుక మీకు అలర్ట్ కూడా వస్తుంది. సో టిల్ దెన్, బాయ్ బాయ్.